ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్సిఎల్ టెక్ మహేంద్ర, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టీసీఎస్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా శ్రీరామ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ, అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రజెంట్ నిఫ్టీ 22,581 దగ్గర కొనసాగుతోంది. దాదాపుగా 530 పాయింట్ల నష్టంతో. ఇటు సెన్సెక్స్ మాత్రం భారీ పతనం 1,582 పాయింట్ల నష్టంతో ఉంది. 72,950 దగ్గర కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ 500 619 పాయింట్ల నష్టం, 20,707 దగ్గర కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపుగా భారీ నష్టం అని చెప్పుకోవచ్చు. 1,708 పాయింట్ల నష్టంతో ఉంది. 51,719 దగ్గర కొనసాగుతోంది. ఐటీ మాత్రం కొంచెం ఫ్లాట్గా కనిపిస్తోంది. నిఫ్టీ ఐటీ 29,182, అంటే దాదాపుగా 10 పాయింట్ల లాభంతో ఫ్లాట్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని రాస్తే మనతో పాటు బిజినెస్ ఎనలిస్ట్, రీసెర్చ్ ఎనలిస్ట్ సుందర్ రాజా గారు కూడా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ఏంటి గత కొద్ది రోజులుగా చూస్తే కొంచెం మెరుగుపడ్డట్టు, అంటే మార్కెట్లు బాగానే కనిపించాయి, కానీ ఈరోజు మళ్ళీ భారీ పతనం. ఏంటి కారణం? వారేనా, ఇంకేదైనా ఉందా? సో లాస్ట్ వీక్ గమనిస్తే కనుక మార్కెట్ 23,000 స్థాయికి నిఫ్టీ రావడము, ఆ తర్వాత ఒక స్వల్ప రికవరీ కనిపించింది. వీకెండ్ మనకి మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేసిందంటే ఏమన్నా కొంచెం యుఎస్ ఇరాన్ విషయంలో కొంచెం ఒక పాజిటివ్ అవుట్కమ్ వస్తున్న ఉద్దేశంతో మార్కెట్ కొంచెం ఒక స్లైట్ రికవరీ రావడం చూసాం. కానీ ఈ వీకెండ్ చూస్తే కనుక రెండు దేశాల మధ్యన, అంటే యుఎస్ఏ ఇరాన్ మధ్యన చూస్తే కనుక ఈ విషయం మీద మరింత కన్సర్న్స్ పెరగడంతో, మరింత కొంచెం భయాందోళనకి రావడంతో మార్కెట్లో బాగా తగ్గింది. రెండు దేశాల మధ్యన చూస్తే కనుక వార్నింగ్, హెచ్చరికలు, దానికి తగ్గట్టుగా కౌంటర్లు రావడంతో మార్కెట్లో కూడా చూస్తే కనుక కొంచెం బాగా సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడం చూసాం. అలాగే మనం ఇవాళ గమనిస్తే కనుక రూపీ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై, ఆల్మోస్ట్ 94 లెవెల్స్ దగ్గర హైయెస్ట్ పాయింట్లో ఇవాళ ట్రేడ్ అవడం చూసాం. సో మార్కెట్ మీద కూడా తీవ్రమైన ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంది. అలాగే క్రూడ్ ఆయిల్ కూడా చూస్తే కనుక ఈ 2-3 వారాల్లో కూడా భారీగా పెరిగింది. ఆల్మోస్ట్ $115, $120 చేరువలో క్రూడ్ ఆయిల్ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. అంటే లాస్ట్ 3 నెలలుగా చూస్తే కనుక $60 దగ్గర నుంచి 120 వరకు వెళ్ళి, సో ఎన్నడూ లేనంతగా ఈ షార్ట్ టర్మ్లో ఆల్మోస్ట్ 100% వరకు క్రూడ్ ఆయిల్ ప్రకటించాం. కానీ మన భారత్లో కూడా చూస్తే కనుక గ్యాస్ ప్రైసెస్ పెద్దగా ఏమి పెరగలేదు, అలాగే పెట్రోల్, డీజిల్ ప్రైసెస్ కూడా ఏమి పెరగలేదు కూడా. అలాగే మనకి ఓవరాల్గా చూస్తే కనుక ఈ మధ్య లాస్ట్ ఈ 20 రోజులుగా విదేశీ సంస్థలు ఇంచుమించు 85,000 కోట్ల వరకు ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో అమ్మకాలు జరిపారు. అందువల్ల ఈ ఇంపాక్ట్ అనేది మార్కెట్ మీద ఉంటుంది. సో ఓవరాల్గా ఈ 4 కారణాల చేత మార్కెట్లో ఒక తీవ్రమైన నష్టం అనేది ఇవాళ రావడం చూస్తున్నాం. రైట్ సార్, వీరభద్రయ్య గారు ఉన్నారు ఖమ్మం నుంచి. వీరభద్రయ్య గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. సుందర్ రాజా గారు ఉన్నారు. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు నేను జనవరిలో హెచ్డిఎఫ్సి లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అండ్ ఐసిఐసిఐ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాను సార్. దానిలో 3, దీనిలో 3 లక్షలు. ప్రస్తుతం 68,000 రూపాయల నష్టంతో ఉన్నాయి సార్ నిన్నటి వరకు. ఏం సార్ పొజిషన్, మేము లాగౌట్ కావాలా లేకపోతే ఇదే ట్రెండ్ కొనసాగితే ఎట్లా, ఏంటి పరిస్థితి అనేది డౌట్ సార్. ఓవరాల్గా మనం చూస్తే కనుక హెచ్డిఎఫ్సి లార్జ్ క్యాప్ ఫండ్ అలాగే ఐసిఐసిఐ లార్జ్ క్యాప్ ఫండ్ లాస్ట్ 1 ఇయర్గా బాగా పెరిగింది. ఇప్పుడు ఈ మార్కెట్లో చూస్తే కనుక మనకి జనరల్గా లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే ఎక్కువగా ఈ పెట్టుబడులు అనేది మనకి ఏ గ్రూప్ బ్లూ చిప్ కంపెనీ స్టాక్స్లో ఎక్కువ పెడతారు. జనరల్గా ఏంటంటే మార్కెట్ పడినప్పుడు మనకి ఏ గ్రూప్ బ్లూ చిప్ స్టాక్స్ అని కూడా కొంచెం తక్కువ రియాక్షన్ ఉంటుంది. అలాగే మనం మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో మటుకు ఈ మధ్య లాస్ట్ 2-3 నెలలుగా భారీగా పట్టమని చూసాం. సో ఎవరైతే లార్జ్ క్యాప్లో కాకుండా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో పెట్టుంటే కొంచెం నష్టాలు ఇంచుమించు 20-25% వరకు వచ్చేది హై లెవెల్ నుంచి. కానీ మీరు లార్జ్ క్యాప్లోనే పెట్టారు కాబట్టి బ్లూ చిప్లో చూస్తే కనుక ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మార్కెట్ లీడర్స్లోనే పెట్టారు. అలాగే ఈ 2 ఫండ్స్ కూడా చూస్తే కనుక రిప్యూటెడ్ లీడింగ్ సంస్థలే కాబట్టి సో కొంచెం నా ఉద్దేశం అయితే మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చు. బట్ షార్ట్ టర్మ్లో అంటారా, మనకి ఈ డెవలప్మెంట్స్ అనేది లాస్ట్ 2 నెలలుగా ఎవరు ఊహించిన విధంగా వచ్చింది. సో ఒకవేళ కనుక వారు కనుక ఏమైనా కొంచెం సబ్సైడ్ అయిపోయి మళ్ళీ కొంచెం ఒక పాజిటివ్గా ఏదైనా కనుక సెటిల్మెంట్ నెగోషియేషన్స్ వచ్చిందంటే అప్పుడు మార్కెట్ కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. సో నా ఉద్దేశం అయితే మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్ కాబట్టి జనరల్గా 5 to 10 years హారిజన్లో మీరు చూడాలి. రైట్ సార్, కాకినాడ నుంచి కృష్ణ గారు ఉన్నారు. కృష్ణ గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి.
సార్ ఐఆర్సీటీసీ షేర్ 610 రూపాయల దగ్గర 220 షేర్లు కొన్నాం సార్. ఐఆర్టీసీ ఐఆర్సీటీసీ ఓకే 227 షేర్లు అండి, 611 రూపాయలు సార్. ప్రజెంట్ 511. అవును సార్. సార్ ఓకే, పర్వాలేదు, మీరు 611లో ఎక్కడ కొన్నట్టున్నారు. ఐఆర్సీటీసీ చూస్తే కనుక 850 రూపాయల నుంచి ఈ మధ్య 500 రూపాయల వరకు పడింది. మీరు కొనిన తర్వాత ఒక 15% వరకు ఐఆర్సీటీలో కరెక్షన్ రావడం. మొన్న మీరు చూసే ఉంటారు, 12th ఫిబ్రవరిన రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ తర్వాత ఐఆర్సీటీసీ నుంచి ఆ వారం ఆల్మోస్ట్ ఒక 5% వరకు రికవరీ రావడం కూడా చూస్తున్నాం. బట్ ఐఆర్సీటీ రైల్వే స్టాక్ కాబట్టి జనరల్గా కొంచెం రైల్వేస్లో మరి రిఫార్మ్స్ సంస్కరణలు వచ్చినప్పుడు కొంచెం రైల్వే స్టాక్స్ అని పెరుగుతాయి. అలాగే ఐఆర్సీటీ విషయానికి వస్తే కనుక వాల్యుయేషన్స్ ఈ స్టాక్ ఈ 500 రూపాయల్లో చూస్తే కనుక పర్వాలేదు, చీపల్లో ఉంది. 330 రెట్లు ఏడుతుంది కాబట్టి పర్వాలేదు. అలాగే ఈ క్వార్టర్లీ, ఈ లాస్ట్ 3 నెలలుగా క్వార్టర్లీ రిజల్ట్ చూస్తే అక్టోబర్ టు డిసెంబర్ త్రైమాసిక ఫలితాలు చూస్తే కనుక బెస్ట్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఆల్మోస్ట్ 400 కోట్ల వరకు ఐఆర్సీటీసీ దగ్గర నుంచి రావడం చూసాం. అలాగే ఈ ఏడాది కూడా చూస్తే కనుక 1315 కోట్ల వరకు బెస్ట్ రిజల్ట్స్ ఐఆర్సీటీసీ దగ్గర నుంచి రావడం చూసాం. సో లాస్ట్ 3 క్వార్టర్లు, లాస్ట్ 5 సంవత్సరాలు పెర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి రైల్వే స్టాక్ కాబట్టి నా ఉద్దేశం అయితే గవర్నమెంట్ స్టాక్ కాబట్టి హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, ప్రకాష్ గారు ఉన్నారు కాలర్. ప్రకాష్ గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్? మాకు ఇంట్లో శుభకార్యం ఉందండి, మ్యారేజ్ పర్పస్. గోల్డ్ ఇప్పుడు ఫిజికల్ గా కొనుక్కోవడానికి సరైన టైం అండి, ఇంకా కొద్ది వెయిట్ చేయమంటారా? అలాగే ఏ సెక్టార్ లోని ఇన్వెస్ట్ చేస్తే బాగుంటది? ఈ టైంలో డౌన్ ట్రెండ్ ఉంది కదా, అలాంటప్పుడు ఎందులో పెట్టమంటారు మార్కెట్ లో? గోల్డ్ గురించి ఇన్ఫాక్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ చూస్తే కనుక మంచి ఆపర్చునిటీ వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే ఈ నెల చూస్తే కనుక ఆల్మోస్ట్ అందరూ ఎదురు చూస్తున్న ఒక 20 to 25% రియాక్షన్ అనేది గోల్డ్లో రావడం చూసాము. సిల్వర్లో కూడా చూస్తే కనుక మంచి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న సమయం కూడా వచ్చింది. కానీ మీరు కూడా కరెక్ట్గా ఈ సమయంలోనే మీరు కొనాలనుకుంటున్నారు కాబట్టి డెఫినెట్గా మీరు ఈ గోల్డ్ సిల్వర్ని మీరు ఈ చిన్న కరెక్షన్ మీరు వాడుకొని లాంగ్ టర్మ్ కోసం పెట్టుబడి పెట్టచ్చు. అలాగే మీరు అడిగిన రెండో క్వశ్చన్ చూస్తే కనుక ఏ సెక్టర్లో ఇన్వెస్ట్ చేసిన అడిగారు. ఓకే, సెక్టార్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు జనరల్గా ఫస్ట్ మీరు బ్లూ చిప్ కంపెనీస్ ఆ సెక్టర్ లీడర్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు మనం గమనిస్తే కనుక ఈ కరెక్షన్లో ఏ సెక్టర్స్ రెసిలియంట్గా స్ట్రాంగ్గా ఉందని గమనించాలి. ఐటీ స్టాక్స్ చూస్తే లాస్ట్ 1 or 2 వీక్స్గా కొంచెం స్థిరంగా ఉంది, కొంచెం ఒక చిన్న రికవరీ ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. అలాగే ఏ సెక్టర్ బాగా తక్కువ పడిందనే విషయానికి వస్తే ఫార్మా కొంచెం తక్కువ రియాక్షన్ రావడం కాబట్టి నేను అనుకోవడము ఐటీ ఫార్మా లాంగ్ టర్మ్ కోసం కన్సల్ట్ చేయొచ్చు. సార్, అనంతపూర్ నుంచి రాజేష్ గారు అడుగుతున్నారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అదేవిధంగా ఇండియన్ బ్యాంక్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రైస్లో తీసుకోవచ్చా? హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకు తెలిసిందే లాస్ట్ 10 ఏళ్ళుగా చాలా అవుట్ పెర్ఫార్మర్. ప్రతిసారి చూస్తే కనుక మనకి రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఎంకరేజింగ్ రావడం చూసాము. కానీ లాస్ట్ 1 మంత్గా మటుకు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో బాగా కరెక్షన్ కనిపించింది. ఈ మధ్య మనకు తెలిసిందే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి కొంచెం న్యూస్ రావడంతో అక్కడక్కడ కొంచెం ఒక నెగిటివ్గా స్టాక్లో కొంచెం రియాక్షన్ రావడం. కానీ ఈ లెవెల్లో చూస్తే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్మోస్ట్ 15 times ట్రేడ్ అవుతుంది కాబట్టి చీపర్ లెవెల్లో ఉందనుకోవచ్చు హెచ్డిఎఫ్సి బ్యాంక్. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్ పర్వాలేదు, మంచి రిజల్ట్సే పోస్ట్ చేసింది. క్వార్టర్ రిజల్ట్స్ పర్వాలేదు, అలాగే ఇయర్లీ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ 5 ఏళ్లలో బెస్ట్ రిజల్ట్స్ కూడా పోస్ట్ చేసింది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఓకే, కొంచెం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీలుంటే ఒక చిన్న డిప్లో యావరేజ్ చేయడానికి ప్రయత్నించారు. సార్, స్వర్ణలత గారు అడుగుతున్నారు, కెన్ ఐ బై భారత్ బిజిలీ ఒకటి, తర్వాత ఎంసీఎక్స్, తర్వాత నౌకరీ, ఈ 3 కరెంట్ లెవెల్స్లో తీసుకోవచ్చా? భారత్ బిజిలీ చూస్తే కనుక 3,400 రూపాయల నుంచి 2,200 రూపాయల వరకు బాగా తగ్గింది. ఈ 2,000 రూపాయల దగ్గర కొంచెం ఇక్కడ నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. బేసికల్గా వీళ్ళు పవర్ సెక్టర్లో ఉన్నారు, అలాగే ఇండస్ట్రియల్ సెగ్మెంట్స్ కూడా క్యాటర్ చేస్తున్న కంపెనీ భారత్ బిజిలీ. భారత్లోనే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ పవర్ కంపెనీ. 1946లో స్టార్ట్ అయిన భారత్ బిజిలీ వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక అట్రాక్టివ్గా ఉంది. అలాగే ఈ ఏడాది అంటే లాస్ట్ 2 సంవత్సరాలు చూస్తే కనుక ఇంచుమించు 130 కోట్ల వరకు మంచి లాభాలు ప్రకటించింది. అంతకుముందు 5 ఏళ్ల క్రితం 26 కోట్ల నుంచి మంచి లాభాలు ప్రకటిస్తున్న కంపెనీ భారత్ బిజిలీ. పవర్ సెక్టర్ స్టాక్ హై నుంచి బాగా సగాని వరకు పడిపోయింది. స్టాక్ వాల్యుయేషన్స్ కూడా బాగా చీపర్ లెవెల్లో ఉంది. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కంపెనీ కాబట్టి భారత్ బిజిలీని మీరు కన్సిడర్ చేయొచ్చు కరెక్షన్లో. రైట్ సార్, శ్రీనివాస్ గారు ఉన్నారు విజయవాడ నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడిగాను. హుండాయి, గాడ్ఫ్రే ఫిలిప్ అండ్ టీఎంసీ ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అంటారా ఈ ప్రైస్ లో? ఓకే, మూడో స్టాక్ ఒక్కసారి మళ్ళీ చెప్పండి. థర్డ్ హుండాయి, ఓకే, మూడో గాడ్ఫ్రే ఫిలిప్, టీఎంసీ. అర్థం కాలేదండి. టీఎంసీ టాటా మోటార్స్ కమర్షియల్. ఓకే ఓకే, టీఎంటీ. ఓకే, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్. ఒకసారి మనం హ్యుండాయ్ మోటార్స్ చూస్తే కమర్షియల్. ఓకే,
ఓకే, హ్యుండాయ్ మోటార్స్ చూస్తే కనుక 2,800 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 1,900 రూపాయల వరకు రావడం చూసాము. సో హ్యుండాయ్ మోటార్స్ ఈ మధ్య మనకు తెలిసిందే లాస్ట్ 1 ఇయర్గా కూడా 6 మంత్స్గా కూడా కొంచెం బాగా పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఆటో సెక్టర్ బూమ్లో కూడా చూస్తే కనుక హ్యుండాయ్ స్టాక్ బాగా పార్టిసిపేట్ చేసిన విషయం కూడా తెలిసింది. స్టాక్ కూడా చూస్తే కనుక ఈ ఆటోమొబైల్ సెక్టర్లో వన్ ఆఫ్ ది లోయెస్ట్ వాల్యుయేషన్స్లోనే ఉంది కాబట్టి హ్యుండాయ్ మోటార్స్ నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే మీరు టాటా మోటార్స్ గురించి అడిగారు. రెండు కూడా కమర్షియల్ వెహికల్స్ కానీ అలాగే ప్యాసింజర్ వెహికల్స్ కూడా చూస్తే కనుక ముఖ్యంగా ప్యాసింజర్ వెహికల్ ఈ మధ్యకాలంలో మొన్న రిజల్ట్ తర్వాత ఆల్మోస్ట్ 390 రూపాయల నుంచి 300 రూపాయల వరకు తగ్గడం చూసాం. కానీ 300 రూపాయల దగ్గర కొంచెం స్థిరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే నిన్న చూస్తే కనుక టాటా మోటార్స్ వాళ్ళ ప్యాసింజర్ వెహికల్స్ April 1, 2026 నుంచి ప్రైసెస్ పెంచుతున్నట్టుగా వార్త రావడం కూడా చూసాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే బాగా తగ్గింది. సో ఈ మధ్య కొంచెం ఆటోమొబైల్ స్టాక్స్లో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ స్టాక్ కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసినప్పటికీ బట్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ రెప్యూటెడ్ కంపెనీ కాబట్టి లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు అడిగిన ఇంకో స్టాక్ గాడ్ఫ్రై ఫిలిప్స్. గాడ్ఫ్రై ఫిలిప్స్ మనకు తెలిసింది లీడింగ్ సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఈ మధ్య ఈ స్టాక్లో కూడా చూస్తే కనుక ట్యాక్స్ పెంచిన తర్వాత సిగరెట్ల మీద ఈ స్టాక్లో కూడా బాగా తగ్గింది. అలాగే ఈ మధ్య వచ్చిన ఒక రిపోర్ట్ కూడా చూస్తే కనుక ట్యాక్స్ ఇంపాక్ట్ వల్ల కొంచెము ఈ స్టాక్స్ కన్నిటి మీద కూడా కొంచెం ప్రభావం ఉంటుందని ఒక వార్త రావడం 1936లో స్టార్ట్ అయిన గాడ్ఫ్రై ఫిలిప్స్ నా ఉద్దేశం అయితే కొంచెం చిన్న డిప్లో తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ 5-6 త్రైమాసిక ఫలితాలు చూస్తే కనుక మొన్న ఆల్మోస్ట్ 350 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించారు. సో స్థిరమైన ప్రాఫిట్స్ ఉంది. ఏడాది ఆల్మోస్ట్ 1,100 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన పెద్ద కంపెనీ కాబట్టి మేబీ చిన్న డిప్లో తీసుకోవచ్చు. రైట్ సార్, బాబురావు గారు ఉన్నారు. బాబురావు గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి సార్. నా దగ్గర బజాజ్ ఫిన్సర్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ఉందండి, అది 10% లాస్ లో ఉందండి. మోతిలాల్ వాస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ 18% లాస్ లో ఉందండి. ఇది కంటిన్యూ చేయమంటారంటే కంటిన్యూ చేయక తప్పదండి. ఎందుకంటే ఈ మధ్య లాస్ట్ 2 నెలలుగా మార్కెట్ బాగా పడి ఇంతకాలం మీరు వెయిట్ చేసి పైగా ఇందాక మనం అనుకున్నట్టుగా మ్యూచువల్ ఫండ్స్ అనేది నెక్స్ట్ 10 years కోసం హోల్డ్ చేయాలి. బజాజ్ ఫైనాన్స్ మీరు స్మాల్ క్యాప్లో తీసుకున్నారు, స్మాల్ క్యాప్ స్టాక్స్ బాగా పడింది. అలాగే మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్లో తీసుకున్నారు. ఈ మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా ఈ మధ్య బాగా పడిన విషయం తెలిసింది. రెండు కూడా రెప్యూటెడ్ సంస్థే కాబట్టి ఒకవేళ కనుక మార్కెట్ పెరిగినప్పుడు అప్పుడు ఫస్ట్ జనరల్గా ఏంటంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్ బ్లూ చిప్ కంపెనీస్ పెరుగుతాయి, మార్కెట్ లీడర్స్ పెరుగుతాయి. ఆ తర్వాత స్లోగా మిడ్ క్యాప్ స్టాక్స్ పెడతాయి, ఆ తర్వాత స్లోగా స్మాల్ క్యాప్ పెరుగుతుంది. సో లాస్ట్ 2 ఏళ్ళుగా మనకి మార్కెట్ భారీ ర్యాలీ తర్వాత ఈ మధ్య లాస్ట్ 2 నెలలుగానే మనకి కరెక్షన్ రావడం. ఈ కరెక్షన్ తర్వాత మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ కూడా కొంచెం పెరిగే అవకాశం లేదు కాబట్టి కొంచెం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్డ్ చేయండి నెక్స్ట్ 5-10 years. మార్కెట్లు అయితే నష్టాల్లో కొనసాగుతున్నాయి. మనతో పాటు సుందర్ రాజా గారు ఉన్నారు. సార్ మీతో మాట్లాడడానికి ప్రొద్దుటూరు నుంచి మహమ్మద్ అలీ గారు ఉన్నారు. అలీ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. అలీ గారు. సార్ సెక్యూరిటీ స్టాక్ ఇంకోటి ఫైనాన్స్ స్టాక్ లో ఉగ్రో ఫైనాన్స్ సార్, ఉగ్రో క్యాపిటల్ స్టాక్ సార్, ఈ రెండు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో కొనొచ్చు. ఓకే, సజిలిటీ ఒకసారి గమనిస్తే కనుక ఈ మధ్య 50 రూపాయల నుంచి 35 రూపాయల వరకు తగ్గింది. లాస్ట్ 2-3 క్వార్టర్లు చూస్తే కనుక సజిలిటీ దగ్గర నుంచి మంచి రిజల్ట్సే పోస్ట్ చేసింది. లాస్ట్ 3 క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత సజిలిటీలో మంచి స్టాక్ కూడా నిలకడగా స్టడీగా ఉంది. ఈ మధ్యనే 2021లోనే మార్కెట్లోకి లిస్ట్ అయిన కంపెనీ. హెల్త్ కేర్ సెగ్మెంట్లో ఉన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీస్కి కొంచెం కేటాయిస్తున్న కంపెనీ సజిలిటీ. సజిలిటీ ఒకసారి గమనిస్తే కనుక ఈ ఏడాది 540 కోట్లు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించింది. ఒక 5 ఏళ్ల క్రితం చూస్తే కనుక లాస్ట్లోంచి బయటపడి 144 కోట్లు, 230 కోట్లు, 540 కోట్ల వరకు స్థిరంగా ప్రాఫిట్స్ ప్రకటిస్తున్న కంపెనీ సజిలిటీ. సో స్టాక్ వాల్యుయేషన్స్ కూడా తక్కువగానే ఉంది. అలాగే ఈ మధ్య చూస్తే కనుక పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సో కాబట్టి సజిలిటీ నా ఉద్దేశం మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ మనం చూస్తే సార్ ఈ విధంగా దీంట్లో ఎట్లాంటి స్టాక్స్ పైన మనం ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? సో జనరల్గా ఏంటంటే మార్కెట్ ఇంత భారీగా పడినప్పుడు ఎమ్మడే జనరల్గా ఇన్స్టెంట్గా రికవరీ వి షేప్డ్ టర్న్ అరౌండ్ అనేది జనరల్గా రాదు. సో కాబట్టి కొంచెం మార్కెట్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటూ చూడాలి. ఎందుకంటే 26,000 నుంచి పడినప్పుడు 25 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అనుకున్నాము, తర్వాత 24,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అనుకున్నాము, ఇప్పుడు 23,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నాము. ప్రతి సపోర్ట్ లెవెల్స్లోనూ ఒక మేజర్ ఈవెంట్ రావడము, ఆ ఈవెంట్ తగ్గట్టుగా నెగిటివ్ రియాక్షన్ అయ్యి ఆ సపోర్ట్ లెవెల్స్ బ్రేక్అవుట్ అవ్వడం అనేది మనం చూస్తున్నాం. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ఈ ఎక్స్టర్నల్ ఈవెంట్ మీద ఆధారపడింది కాబట్టి కొంచెం ఓవరాల్గా జియో పొలిటికల్ టెన్షన్స్ అన్నీ కూడా సబ్సైడ్ అయ్యి కొంచెం ఒక ఎన్విరాన్మెంట్ పాజిటివ్గా వచ్చినప్పుడు అప్పుడు మార్కెట్
నిలకడగా ఉన్నప్పుడు తీసుకోవచ్చు. పైగా మనకి ఇంకా రిజల్ట్స్ కూడా ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా మనకి ఐటీ దగ్గర నుంచి టీసీఎస్ దగ్గర నుంచి రిజల్ట్స్ మొదలవుతుంది కాబట్టి నా ఉద్దేశం మీద కొంచెం వెయిట్ చేసి ఇందాక అనుకున్నట్టుగా మేబీ ఫార్మా కొన్ని డిఫెన్సివ్ స్టాక్స్, అలాగే ఐటీ కూడా కొంచెం పర్వాలేదు కాబట్టి అన్ని ఐటీలో కూడా చూస్తే కనుక మేజర్ రీస్ట్రక్చరింగ్ జరుగుతుంది కొత్త ఏఏ రావడంతో. సో కాబట్టి మేబీ ఐటీ అండ్ ఫార్మా బెటర్ ఆపర్చునిటీ ఉంటుంది అనిపిస్తుంది. రైట్ సార్, గోపాలకృష్ణ గారు ఉన్నారు. గోపాలకృష్ణ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. నమస్తే. మీ డౌట్ అండి. సార్ మిర్యాల గురించి అయితే లారస్ ల్యాబ్స్ 1, వేదాంత 2, అదాని పవర్ 3, గ్రో 4 ఇవన్నీ కలిపి కూడా 1 lakh ఉన్నాయి. బాగా ఇప్పుడు 20% లాస్ లో ఉంది. ఇవన్నీ హోల్ చేయమంటారా, ఏం పనులు ఉంటుందంటారు సార్? ఓకే, నా ఉద్దేశం అయితే లారస్ ల్యాబ్స్ డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు. లాస్ట్ 1 yearగా బాగా పెరిగింది. ఈ కరెక్షన్లో పెద్దగా ఏమీ కరెక్షన్ కూడా రాలేదు. సో కాబట్టి ఉన్న స్టాక్స్లో పోలిస్తే కనుక లారస్ ల్యాబ్స్ పెద్దగా ఏమీ రియాక్షన్ రాలేదు కాబట్టి స్టడీగా ఉన్నట్టు కనిపిస్తుంది. అంతేకాకుండా 2 రోజుల క్రితం ప్రముఖ బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఒస్వాల్ తీసుకోవచ్చని $1250 వరకు, ఒక $80 వరకు ఒక టార్గెట్ కూడా ఇచ్చినట్టు కనిపిస్తుంది. అలాగే రెండో స్టాక్ గ్రో కూడా చూస్తే కనుక బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్. ఈ స్టాక్ ఈ మధ్యనే మన మార్కెట్లోకి లిస్ట్ అయింది. ఒక 3 నెలల క్రితం $160 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక పెద్దగా ఏమీ కరెక్షన్ రాలేదు కూడా. సో నా ఉద్దేశం అయితే గ్రో కూడా చూస్తే కనుక పర్వాలేదు, స్టాక్ కూడా కొంచెం స్థిరంగా ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే మేబీ కొంచెము హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు అడిగిన మూడో స్టాక్ చూస్తే వేదాంత కూడా మనకు తెలిసిందే ఈ మధ్య లాస్ట్ 6 monthsగా బాగా పెరిగింది. అలాగే డీమర్జర్ న్యూస్ కూడా రావడం, 5 ఎంటిటీలుగా రావడం చూస్తున్నాము. అలాగే లాస్ట్ 1 yearగా బాగా పెరిగిందంటే ఇప్పుడు కొంచెం కరెక్షన్లోకి వచ్చింది. స్టాక్ కూడా ఆల్మోస్ట్ 18 times ఉంది కాబట్టి చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు వేదాంతాన్ని కూడా ప్రస్తుతం అయితే హోల్డ్ చేయొచ్చు. సార్, గోపాలకృష్ణ గారు భీమవరం నుంచి ఉన్నారు. కృష్ణ గారు నమస్కారం. నమస్తే గురువు గారు, నమస్కారం. నమస్తే. మీ డౌట్ అడగండి. ఐటీసీ హోటల్స్ కొనుక్కోవచ్చా, నెక్స్ట్ నాట్య ఫార్మా కొనుక్కోవచ్చా, కరూరు వైసా బ్యాంకు కొనుక్కోవచ్చా, 3 చెప్పండి సార్. ఓకే, ఫస్ట్ మీరు ఐటీసీ హోటల్స్ గురించి అడిగారు. ఐటీసీ హోటల్ $250 నుంచి $150 వరకు బాగా పడింది. మొన్న రిజల్ట్ చూస్తే కనుక ఐటీసీ హోటల్స్ నుంచి బాగానే వచ్చింది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఈ సిచ్యువేషన్ బాగా లేకపోవడంతో మార్కెట్తో పాటు ఐటీసీ హోటల్స్ కూడా బాగా తగ్గింది. బట్ టాప్ లీడింగ్ హోటల్ హాస్పిటాలిటీ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ కాబట్టి నా ఉద్దేశం అయితే చిన్న డిప్లో మీరు తీసుకోవచ్చు. అలాగే మీరు అడిగిన రెండో కంపెనీ నాట్కో ఫార్మా. నాట్కో కూడా చూస్తే కనుక ఈ వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చీపర్ లెవెల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య గమనిస్తే కనుక మొన్న ఫిబ్రవరిలో రిజల్ట్ వచ్చింది, మీరు చూసింటారు. రిజల్ట్ తర్వాత నాట్కో $840 నుంచి $1050 వరకు బాగా పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్ అగెన్స్ట్గా వెళ్ళి అవుట్ పెర్ఫార్మ్ చేస్తున్న స్టాక్ నాట్కో ఫార్మా. 2 రోజుల క్రితం చూస్తే కనుక వీళ్ళు మోస్ట్ అఫోర్డబుల్ డ్రగ్ కూడా ఒకటి రోల్ అవుట్ చేసినట్టుగా వార్త రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి నాట్కోని కూడా మీరు చిన్న డిప్లో తీసుకోవచ్చు. సార్, శ్రీధర్ గారు ఉన్నారు. శ్రీధర్ గారు నమస్కారం. నమస్తే మీ డౌట్ అండి. సార్, ఐటీ షేర్లు ప్రస్తుతం బాగా ఐటీ షేర్లు ఇప్పుడు ఎంత వస్తాయండి? టీసీఎస్ కానీ, లేకపోతే విప్రో కానీ, ఇన్ఫోసిస్ కానీ. ఓకే, ఐటీలో చూస్తే కనుక మనం జనరల్గా ఈ ఫ్రంట్ లైన్ కంపెనీస్ అన్నింటిలో కూడా చూస్తే కనుక ఏది కొంచెం తక్కువ వాల్యుయేషన్స్లో ఉన్నాయని చూడాలి. ఒకసారి మనం గమనిస్తే కనుక ఈ ఐటీలో చూస్తే కనుక వీళ్ళ పియర్ స్టాక్స్ కాంపిటీటర్స్ చూస్తే కనుక టీసీసీ ఓన్లీ ఒక 17 రెట్లు ట్రేడ్ అవుతుంది. ఇన్ఫోసిస్ కూడా 17 రెట్లు ఉంది. అలాగే హెచ్సిఎల్ టెక్ కూడా ఆల్మోస్ట్ 20 రెట్లోనే ట్రేడ్ అవుతుంది. అలాగే మనకి ఎల్టీ మైంట్రీ కూడా చూస్తే ఆల్మోస్ట్ 23 లెవెల్లో ఉంది. టెక్ మహీంద్ర కూడా 26, 27 లెవెల్లో ఉంది. సో కాబట్టి ఈ 4-5 మేజర్ కంపెనీస్లో మీరు కొంచెంగా ఇన్వెస్ట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసము. అలాగే మీరు ఆల్టర్నేటివ్గా రిస్క్ డైవర్సిఫికేషన్లో మీరు ఒక ఐటీలోనే కాకుండా ఒక 4-5 సెక్టర్లో ఒకసారి ఎవరైనా అడ్వైజర్ దగ్గర ఒకసారి సంప్రదించి దాని ప్రకారంగా మీరు చేయండి. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. వెంకటేశ్వర్లు గారు అడుగుతున్నారు, ఈ GRSE 2633 తర్వాత TCS 3360 రేట్లో ఉన్నాయంట. ప్రజెంట్ ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చా ఏంటని అడుగుతున్నారు. సో యావరేజింగ్ ఇంకా సమయం వచ్చినట్టు కనిపించలేదు. ఎందుకంటే మీరు ఒకసారి మళ్ళీ యావరేజ్ చేసినప్పుడు స్టాక్ పడిందంటే మీ రిస్క్ మరింత పెరుగుతుంది. జనరల్గా యావరేజ్ అనేది ఎప్పుడు చేయాలంటే మీరు కొనిన తర్వాత లాభాలు వచ్చిన తర్వాత బాగా పెరిగిన తర్వాత అప్పుడు మీరు కొంచెం కరెక్షన్ యావరేజ్ చేసుకుంటే పెరిగినప్పుడు ప్రాఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అలాగే మీరు అడిగిన ఫస్ట్ స్టాక్ గార్డెన్ రీచ్ చూస్తే కనుక పబ్లిక్ సెక్టార్ మేజర్ షిప్పింగ్ కంపెనీ. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్య ఒక మేజర్ కంపెనీ కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ తోటి ఒక మేజర్ MOU కూడా కుదుర్చుకున్నట్టుగా వార్త రావడం. అంతేకాకుండా మొన్న March 5th కూడా చూస్తే
చూస్తే కనుక వీళ్ళు ఇండియన్ డిఫెన్స్ కంపెనీ భారత్ ఫోర్జ్ కూడా చూస్తే కనుక డిఫెన్స్ సంబంధించిన ఒక మేజర్ ఒప్పందం కూడా కుదుర్చుకోవడం కూడా మనం చూస్తున్నాం. గార్డెన్ రీచ్ కూడా చూస్తే పర్వాలేదు, 1884లో స్టార్ట్ అయిన వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కంపెనీ. సో కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు డిప్లో తీసుకోవచ్చు. అలాగే టీసీఎస్ కూడా మనకు తెలిసింది, దీని గురించి పెద్దగా టాటా కన్సల్టెన్సీ సర్వీస్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో ఆల్మోస్ట్ కొంచెం లోయర్ లెవెల్లో ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. రైట్ సార్, మహేష్ గారు ఉన్నారు కడప నుంచి. మహేష్ గారు నమస్కారం. నమస్తే సార్. సార్ విశాల్ మార్ట్, కళ్యాణ్ జ్యువెలర్స్ ఇప్పుడు తీసుకోవచ్చా సార్ ఈ పొజిషన్ లో? విశాల్ మెగా మార్ట్ ఒకసారి గమనిస్తే ఈ మధ్య కాలంలో ఈ రీటైల్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ 160 రూపాయల నుంచి 100 రూపాయల వరకు కరెక్ట్గా తగ్గింది. విశాల్ మెగా మార్ట్ చూస్తే కనుక కరెక్ట్గా 100 రూపాయల దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి, అలాగే విశాల్ మెగా మార్ట్ ఒకసారి రిజల్ట్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో పెర్ఫార్మెన్స్ పర్వాలేదు, బాగానే ఉంది. కానీ స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. ఈ క్వార్టర్ అంటే ఈ అక్టోబర్ టు డిసెంబర్ త్రైమాసిక ఫలితాలు చూస్తే కనుక 313 కోట్ల నెట్ ప్రాఫిట్ ఉంది. 3670 కోట్ల వరకు వీళ్ళు మంచి టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ. సో కాబట్టి మేబీ రిటైలర్స్ అన్నీ కూడా బాగానే చేస్తున్నారు. ఈ మధ్య జనరల్గా ఫెస్టివల్ సీజన్లో చూస్తే కనుక మనకు తెలిసింది సెప్టెంబర్ అక్టోబర్లో నవరాత్రుల్లోనూ, అలాగే మనకి గణేష్ పూజల్లోనూ, అలాగే మనకి దీపావళి సమయంలో సంక్రాంతి సమయంలో సేల్స్ బాగా పెరిగింది. సో సీజన్ అయిపోయింది కాబట్టి కొంచెం స్టాక్లో కూడా తగ్గడం, కొంచెం వెయిట్ చేసి డిప్లో తీసుకోవచ్చు. రైట్ సార్, జమ్మలమడుగు గురించి ఉన్నారు సంజన గారు. సంజన గారు నమస్కారం. సంజన గారు హలో, నమస్తే సార్. నమస్తే. మీ డౌట్ అడగండి. సుందర్ రాజా గారు ఉన్నారు. సార్ బజాజ్ ఫైనాన్స్ తీసుకోవచ్చా సార్? ఓకే, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. ఓకే, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగా తగ్గింది. ముఖ్యంగా ఫైనాన్స్ కంపెనీస్ అన్నీ కూడా బాగా తగ్గిన విషయం మనకు తెలిసిందే లాస్ట్ 3 నెలలుగా. అలాగే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ చూస్తే కనుక ఈ లెవెల్లో ఆల్మోస్ట్ హై నుంచి గమనిస్తే 80 రూపీస్లో బాగా చీపర్ లెవెల్లో ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. సో కాబట్టి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ చూస్తే కనుక బేసికల్గా హౌసింగ్ ఫైనాన్స్ సెక్టర్ ఒక్కసారి కొంచెం మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చినప్పుడు, డిమాండ్ బాగా పెరిగినప్పుడు కొంచెం బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా పెరుగుతుంది. కానీ లాస్ట్ 6 నెలలుగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్నీ కూడా వీక్గా ఉన్న విషయం కూడా మనకు తెలిసింది. కానీ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ చూస్తే కనుక ఈ 5 క్వార్టర్లో చూస్తే లాస్ట్ 1.5 ఇయర్స్లో మొన్న పర్వాలేదు, మంచి రిజల్ట్సే ప్రకటించింది. 666 కోట్లు లాభాలు వచ్చింది. అంత క్రితం చూస్తే 5 క్వార్టర్ల క్రితము 540 కోట్ల నుంచి క్రమేణంగా పికప్ అయింది ఈ కండిషన్స్లో కూడా. అలాగే ఈ ఏడాది కూడా చూస్తే కనుక బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ 2163 కోట్లు ప్రకటించింది. 5 ఏళ్ల క్రితం 450 నుంచి, అంటే 5 రెట్లు వీళ్ళు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించింది ఆ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. సో కాబట్టి చిన్న కరెక్షన్లో తీసుకోవచ్చు. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారు, ఐనాక్స్ విండ్ వచ్చేసి 85లో ఉన్నాయంట, సో లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చా? ఐనాక్స్ విండ్ ఈ మధ్యకాలంలో బాగా తగ్గింది, కానీ 85 అంటే పర్వాలేదు. ఎందుకంటే మీరు 200 రూపాయల హై నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 80 రూపీస్కి వచ్చింది. అంటే మీరు బహుశా లాస్ట్ వీకే ఎప్పుడో తీసుకుంటారు, మీరు గమనించుంటారు లాస్ట్ 2-3 క్వార్టర్లు రిజల్ట్ తర్వాత రియాక్షన్ నెగిటివ్గా వచ్చింది. అలాగే మొన్న లాస్ట్ మంత్ చూస్తే కనుక ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ఐసిఐసిఐ డైరెక్ట్ సెక్యూరిటీస్ తీసుకోవచ్చని 130 రూపాయలు టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. అలాగే ప్రముఖ బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ కూడా తీసుకోవచ్చని 150 రూపాయలు టార్గెట్ ఇచ్చింది. సో 130-150 టార్గెట్ అంటే సమ్మర్ అరౌండ్ 130-140 అంటే పర్వాలేదు. ఇప్పుడు 80 రూపీస్లో ఉంది కాబట్టి మేబీ 1 ఇయర్ పాయింట్ ఆఫ్ 2 ఇయర్స్ పాయింట్ ఆఫ్లో కొంచెం డీసెంట్ అప్రిసియేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్, అట్లాగే సెక్టర్ వైజ్గా ఎట్లా ఉంటుంది సార్? ఏం తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడున్నటువంటి పొజిషన్లో? అదే డిఫెన్స్కి సంబంధించినవి కొంచెం వాటి వైపు బాగుంటుంది అనే చర్చ ఎట్లా ఉంటుంది? ఓకే, డిఫెన్స్ స్టాక్స్ చూస్తే కనుక ఇప్పుడు బేసికల్గా ఈ మధ్య చూసాము హిందుస్థాన్ ఏరోనాటికల్స్ కానీ, అలాగే మనకి ఇందాక గార్డెన్ రీచ్ కానీ, అలాగే మనకి దీనికి సంబంధించిన భారత్ ఫోర్జ్ కానీ, అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్, అలాగే భారత్ డైనమిక్స్, బీడిఎల్, అలాగే ఇవన్నీ కూడా చూస్తే కనుక, అలాగే డిఫెన్స్ సంబంధించిన స్టాక్స్ చూస్తే కనుక డేటా ప్యాటర్న్ కానీ, అలాగే జెన్ టెక్నాలజీస్, ఇవన్నీ కూడా చూస్తే కనుక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు కొంచెం వెయిట్ చేసి కొంచెం న్యూట్రల్గా ఉండి, కొంచెం కాషియస్గా ఉండి, కొంచెం పరిస్థితులు చక్కబడ్డాక అప్పుడు తీసుకోవచ్చు నిర్ణయం. రైట్ సార్, అట్లాగే గోల్డ్ సిల్వర్ ఇప్పుడు ఇందాక కాలర్ అడిగినట్టుగానే ఇప్పుడు కొంచెం డౌన్ అవుతున్న పొజిషన్ కదా, మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే వార్ తర్వాత ఎట్లా ఉంటుంది ఇప్పుడు? సో గోల్డ్ చూస్తే కనుక ఒక మంచి వెల్కమ్ రియాక్షన్ వచ్చింది అనుకోవచ్చు. అన్ఎక్స్పెక్టెడ్గా జనరల్గా ఈ వార్ సిచ్యువేషన్ ఉద్రిక్త అయినప్పుడు, ముఖ్యంగా స్టాక్ మార్కెట్స్ లాస్ట్ 2 నెలలుగా భారీగా పడినప్పుడు జనరల్గా ఈ డిఫెన్సివ్ సేఫ్ బెట్స్ అయినా గోల్డ్ అండ్ సిల్వర్ భారీగా పెరుగుతుంది. ఇప్పుడు ఎందుకు పెరగలేదంటే ఆల్మోస్ట్ లాస్ట్ 1 ఇయర్గా అన్అబేటెడ్గా ఎక్కడ ఒక బ్రేక్ లేకుండా పడింది.
సో విపరీతంగా హైప్ రావడంతో ఒక్కసారిగా అందరూ కొంచెం సెల్లింగ్లోకి రావడంతో గోల్డ్ సిల్వర్లు కూడా కరెక్షన్ రావడం కూడా చూస్తున్నాం. అంతేకాకుండా ఈ మధ్య వచ్చిన వార్తను చూస్తే కనుక జనరల్గా ఈ యుద్ధం జనరల్గా 1 or 2 వీక్స్లో జనరల్గా అయిపోతుంది, కానీ 3వ వారం కూడా దాటడంతో మరింత కొంచెం ఎస్కలేట్ అవడంతో ఈ యుద్ధం కనుక మరింత కంటిన్యూ అయితే భారత్ గ్రోత్ మీద కూడా కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇన్ఫ్లేషన్ కూడా కొంచెం పెరిగిందంటే అప్పుడు కొంచెము అందువల్ల కొంచెం ఈ ప్రీషియస్ కమోడిటీస్లో సెల్లింగ్ రావడం చూసాం. ముఖ్యంగా సెంట్రల్ బ్యాంక్స్ కొంచెం అమ్ముతున్నట్టుగా కొన్ని రిపోర్ట్స్ రావడం వల్ల ఈ గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా తగ్గింది. బట్ కానీ మంచి ఆపర్చునిటీ అవుతుంది. లాస్ట్ 1 monthగా 20% భయపడింది కాబట్టి ఆల్మోస్ట్ నేను అనుకుంటాము నియర్ టు బాటమ్ ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఒక గుడ్ ఆపర్చునిటీ వస్తుంది గోల్డ్ అండ్ సిల్వర్లో. రైట్ సార్, మస్తాన్ రావు గారు అడుగుతున్నారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసి 30% లాస్లో ఉన్నారంట, కరెంట్ రేట్లో తీసేసి ఈ కెనరా బ్యాంక్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. లాంగ్ టర్మ్ ఎస్బీఐ కెనరా బ్యాంక్ రెండు కూడా బాగా పెర్ఫామ్ చేసిన విషయం అని తెలిసిందే. కానీ హెచ్డిఎఫ్సి కూడా మొన్న స్థిరంగా ఉన్న బ్యాంకు సడన్గా ఈ మధ్యకాలంలో తగ్గడం అనేది చూసాం. ఎందుకు తగ్గిందన్న విషయం కూడా మీకు తెలిసిందే. బట్ బేసికల్గా చూస్తే కనుక వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంపెనీ, అలాగే వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ స్టాక్స్ అందరికీ హెచ్డిఎఫ్సి బ్యాంక్. అలాగే ఇప్పుడు స్టాక్ కూడా కొంచెం చీపర్ లెవెల్లో ఉంది, అలాగే మంచి పెర్ఫార్మెన్స్ కూడా ఇస్తున్న కంపెనీ హెచ్డిఎఫ్సి బ్యాంక్. కానీ ఇంత భారీగా పడిన తర్వాత ఈ లెవెల్లో లో లెవెల్లో ఎగ్జిట్ అవడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది. కెనరా బ్యాంక్ వస్తే మీరు డిప్లో తీసుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సుందరరాజ గారు. Yeah, thank you. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి Yeah, విశ్లేషణ అందించారు. థ్యాంక్ Thank యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్.